అసలు ఏంజెల్ నెంబర్స్ గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి వీక్షసేన్ గారి కిందటి ఎపిసోడ్లో తెలియచేశారు. ఏంటంటే అసలు మన చుట్టూనే ఇంత జరుగుతుందా అన్న నెంబర్స్లో కంటే ఒక్కొక్క నెంబర్లో ఇంత ఉంటుందా అనేది మనకి నిజంగానే తెలియదు. మనకి అంత మంచి అవగాహన కల్పిస్తున్నారు ఆయన. సో ఇప్పుడు మనకి 333 అనే నెంబర్ గురించి, ఆ ఏంజెల్ నెంబర్ గురించి తెలియజేయడానికి వీక్షసేన్ గారు మనతో పాటే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ అసలు ఇప్పటివరకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అయితే తెలుసుకున్నాము. అంటే 000, 111 ఇలాంటి నంబర్లు మన చుట్టూ ఉన్నా కూడా మనకు అవగాహన లేని పరిస్థితి. సో వీటి గురించి తెలుసుకున్నాం. 333 నెంబర్ గురించి ఏం చెప్తారు మీరు? 333 అనేది మామూలుగా మనకు ఏంజెల్ నంబర్ 333 అనేది రిపీటెడ్ గా రావాలి. 3 నంబర్ అనేది ముఖ్యంగా ఇది దేనికి సంకేతం అంటే గురువుకి సంకేతం. +3+3+9 అనేది మనకు హై ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్. అయితే మీకు ఎప్పుడైనా సరే మీ కంటికి ఈ నంబర్ కనిపించిందంటే ముఖ్యంగా కారణం ఏంటంటే మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ దైవం యొక్క సంరక్షణలోనే మీరు ఉన్నారు. చాలా మంది అనేక ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు ఇరుక్కొని ఉంటారు. అటువంటప్పుడు మీరు ముఖ్యంగా మీరు ఆరాధిస్తున్న ఆ దైవాన్ని, మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారి యొక్క సంరక్షణలోనే ఉన్నారని ఏంజెల్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి విషయాలు మీకు ఏంజెల్స్ గైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వం నుంచి వచ్చే సంకేతాలను మీరు గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది అనేక సమస్యలు ఇరుక్కొని ఉంటారు. అటువంటప్పుడు మీ కంటికి గనక ఈ ఏంజెల్ నంబర్ కనిపిస్తే మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నారో అటువంటి దైవం ఎప్పుడు మీ తోడే ఉంటుంది. అవి మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాయి. మీరు వాటి సంరక్షణలోనే ఉన్నారని మీరు నమ్మండి. కాబట్టి మీరు నమ్మిన దైవం ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుందని ఏంజెల్స్ ఆ ఇండికేట్ మిమ్మల్ని చేస్తూ ఉంటాయి. అయితే ఈ 333 నంబర్ అనేది ముఖ్యంగా మనకు ఎక్కడ కనిపిస్తుంది? ముఖ్యంగా మనకు ఏంజెల్స్ ఎక్కువగా కనిపించేది వెహికల్స్ నంబర్ ప్లేట్ల మీద. మనం జర్నీలు చేస్తున్నప్పుడు మనకు ఒకే రోజులో సాధారణంగా 3 లేదా 4 సార్లు ఆ నంబర్ రిపీటెడ్గా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడే మీరు అనుకోవాలి మేము సరైన సంరక్షణలోనే ఉన్నాము, మేము ఆరాధించే ఆ దైవం మాకు ప్రొటెక్ట్గా ఉందని మీరు నమ్మండి అని ఏంజెల్స్ మీకు తెలియజేస్తాయి. అదేవిధంగా మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బిల్స్ పే చేసేటప్పుడు ఆ బిల్స్ ఎండింగ్లో ఈ 333 అనే నంబర్ రావడం, వీటితో పాటు ముఖ్యంగా మీకు బుక్స్ చదువుతున్నప్పుడు 333 అనే సిరీస్ రావడం, మొబైల్ నంబర్లో ఫోన్ నంబర్లలో కానీ 333 రావడం, అదేవిధంగా మీరు బయట వెహికల్స్లో ఈ నంబర్ ప్లేట్లను గమనించినప్పుడు పెద్ద పెద్ద నేమ్ బోర్డులో కూడా 333 అని రావడం, ఇలా అనేక సందర్భాలలో ఈ 333 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 333 అనే నంబర్ మీకు ఎక్కడ కనిపించినా సరే ముఖ్యంగా అవి వేటిని తెలియజేస్తున్నాయి అంటే మీరు ఏదైతే దైవాన్ని ఆరాధిస్తున్నారో అవి మీ సంరక్షణలోనే ఉన్నాయి, మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాయి, మీరు వాటిపై పూర్తి నమ్మకంతో అనేవి తెలియజేస్తాయి. ఏంజెల్స్ ముఖ్యంగా మీ జీవిత ప్రయాణంలో మీకు సరైన దిశను నిర్దేశించడానికి, మిమ్మల్ని సరైన దారిలో ఉంచడానికి తోడ్పడతాయి. మీ ఆశయాలకు అనుగుణంగానే ఏంజెల్స్ పనిచేస్తాయి. మీకు కావలసినటువంటి అన్ని శక్తిని సమకూర్చడంలో ఏంజెల్స్ ఎప్పుడు మీ తోడే ఉంటాయి. కాబట్టి 333 ఎప్పుడు కనిపించినా మీరు ఉన్నత అడుగులు వేయడానికి, ఉన్నత ఆశయం వైపుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాబట్టి 333 ఎవరి జీవితంలో కనిపించినా మీరు సంరక్షించబడ్డారు. మీరు ఆరాధిస్తున్న దైవం ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరు ఆరాధిస్తున్న దైవం యొక్క అండదండలు, ఆ శక్తి మీకు సంపూర్ణంగా ఉందని మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ నమ్మకాన్ని పెంపొందించుకోండి అని ఏంజెల్స్ ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఏంజెల్స్ అనేవి మీ అంతరాత్మని ఎప్పుడు ఆ యూనివర్సల్తో లింక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్థితిని మీరు గ్రహించడానికి ఎప్పుడు మీరు రిసీవింగ్ మోడ్లో ఉండండి. ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని ఆ విశ్వంతో అనుసంధానం చేస్తారో ఆ గురువు యొక్క ఆశీస్సులతో మీరు ఉంటారు. కాబట్టి మీరు అనేక సందర్భాల్లో 333 కనిపించినప్పుడు మీరు ఆరాధిస్తున్న దైవంకి నమ్మకంతో ఉండండి. వాటికి సరెండర్డ్గా అయి ఉంటే మీకు ఏంజెల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా బాగా చెప్పారు. అంటే మన చుట్టూ ఉండే వాటి వల్ల మనం ఏమేమి తెలుసుకోవాలి అంటే మన వాతావరణమే మనకి ఎన్నో సంకేతాలను ఇస్తూ ఉంటుంది. సో మాకు తెలియని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.